హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా చంద్ర ఉన్నారు? గారు, మీకు అలాగే మైరా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్ గా వస్తున్నటువంటి వార్తలు చూసుకుంటే ఒకటి ఆరోగ్యశ్రీ దానికి సంబంధించి ఆ మంత్రి గారు చేసినటువంటి కామెంట్స్, ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో ఆరోగ్యశ్రీ లేపేసి హాస్పిటల్స్ బాగు చేయండి అనేటువంటి ఆయన చేసినటువంటి కామెంట్లో పెద్ద దుమారాన్ని అయితే లేపుతున్నాయి. దానికి సంబంధించి ఈ రోజు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు కూడా ప్రెస్ మీట్ ముఖంగా ఆవిడ కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరోపక్క చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకంటే ముందు ఆయన చేసినటువంటి కామెంట్లు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దాదాపుగా 32,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ కి లోనయ్యారు, వీళ్ళంతా మిస్ అయ్యారు. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు చెప్పాయి, నన్ను హెచ్చరించమని చెప్పాయి, కాబట్టి హెచ్చరిస్తున్నటువంటి కామెంట్లు ఆయన చేశారు. దానికి అనుగుణంగా మంత్రి ఎంపీ బీకే పార్థసారథి గారు కావచ్చు, అలాగే లావు కృష్ణదేవరాయలు గారు కావచ్చు, పార్లమెంట్ లో లేవనెత్తినటువంటి ప్రశ్నోత్తరాలకి కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఆయన ఒక వివరణిస్తూ కూడా 4 పేజీల లేఖ, చాలా వివరంగా ఆయన లేఖ జారీ చేయడం కూడా జరిగింది. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటే ముందుగా ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది అసలు? ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఆయన పేదల కష్టాలు తెలుసుకున్న తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం అనేక మందికి ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారి అనంతరం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం దాన్ని తీసేయాలి అనేటువంటి కామెంట్స్ ఎలా చూడాలి? అసలు దీనికి సంబంధించి వైసీపీ ఏం చెప్తుంది సార్? అమర్ గారు, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పథకాన్ని తీసేయాలంటే ముందు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తారండి. ఇది ఈనాటి నుంచి కదా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మీడియా బలం, ముసుగు వేసుకుంటారు కొంతమంది మేధావులు అని చెప్పి. ఆ బలం, అనలిస్ట్ అనే ముసుగేసుకుంటారండి ఇంకొంతమంది మేధావులు. ఆ బలం, ఇంకా కొద్దిమంది సామాజిక వేత్తలు అని చెప్పి ముసుగేసుకు ఉంటారు. ఆ బలం, ఆర్థికవేత్తలు అని చెప్పి ఇంకో ముసుగేసుకు ఉంటారండి. ఆ బలం, ఇలాంటి బలాలన్నీ కలగలిపి ముందు ఒక చర్చకు మొదలెడతారు. ఏంటి ఇప్పుడు ఆరోగ్యశ్రీనే తీసుకున్నాం, ఒక చర్చకు సిద్ధమైంది. వాళ్ళ పార్టీకి చెందినటువంటి సెంట్రల్ మినిస్టర్, గుంటూరు ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని గారు ఏం మాట్లాడారు? ఆరోగ్యశ్రీ కంటే కూడా ఆయుష్మాన్ భారత్ కి వెళ్ళడం రాష్ట్రం దివాలా తీసిన. ఆయుష్మాన్ భారత్ పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసి కదా. ఎస్ సార్, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి మానసిక పుత్రికే ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం ఆంధ్రప్రదేశ్ లో మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాలకి పాకింది. దాని నుంచి ఇన్స్పైర్ అయింది ఆయుష్మాన్ భారత్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సార్, కుంటి సాకులు వెతుక్కోవడం అంటారు చూసావా, డబ్బులు లేవు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు 2019 వెళ్ళిపోయే ముందు ఖజానాలో ఎంత పెట్టాడు? 100 కోట్లు కాదా? తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఈనాడు రాయలేదా దాన్ని? 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయని. నాటి ఏదైతే ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్పారు? క్లియర్ గా చెప్పారు. ఆయన పత్రికాముఖంగా మీడియా సమక్షంలో ఏం చెప్పారు? అయ్యా, మేము తీసుకురావాల్సినంత అప్పు తీసుకొచ్చాం, ఇంకా తీసుకురావడానికి అప్పే పుట్టని పరిస్థితి, ఈ ప్రభుత్వం అప్పులు కూడా తెచ్చుకోలేదు అని అంత కేటగారికల్ గా చెప్పినా సరే, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ మేము కుంటి సాకులు చెప్పలేదు. మీరు 600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే అవి తీర్చింది మేం కాదా? అవి తీర్చడమే కాకుండా మీకంటే కూడా పెంచి 3,257 ప్రొసీడింగ్స్ పెంచాం. మీ ప్రభుత్వ హయాంలో 1000 నుంచి 1,500 కోట్ల బడ్జెట్ ఉంటే ఈ రోజు 3,000 కోట్ల రూపాయలకి ఆరోగ్యశ్రీ బడ్జెట్ పెంచాం. ఆరోగ్యశ్రీ బడ్జెట్ పెంచడమే కాకుండా వాళ్ళు ఆ సర్జరీ లాంటివి చేయించుకున్న తర్వాత వాళ్ళు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆరోగ్య ఆసరా అని చెప్పి 300 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చాం. అంటే ఒక్కొక్క మనిషికి నెలకి 5,000 లెక్కన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనుకూలంగా 5,000 లెక్కన వాళ్ళకి ఆసరాగా నిలబడ్డాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి, అది ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి అలా ఉంది కాబట్టి వెరీ క్లియర్ గా కేటగారికల్ గా 3,257కి మేము ప్రొసీడింగ్స్ పెంచడమే కాకుండా బడ్జెట్ ను కూడా డబల్ చేశాం. మీరు చెప్తున్న ఆయుష్మాన్ భారత్ అంటే 300 కోట్లు అంటే 10% అంతే. మీరు చెప్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ లో ప్రొసీడింగ్స్ 1947.
సో ఒక పద్ధతి ప్రకారం మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కోత విధించాలి. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్లి అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లో పడేయాలి. ఇది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఉన్నటువంటి విధానం. ఈ రోజు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, ఎందుకు ఉండవండి? ఖచ్చితంగా ఉంటాయి. ఉండవని మేము చెప్తున్నామా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించేవాళ్ళం మేము. ఎక్కడ బిల్లులు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ చెల్లింపులో జాప్యం జరగలేదే. జనవరిలో మేము చెల్లించాం, ఫిబ్రవరి, మార్చ్, అది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో చెల్లించాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎన్నికలు అయిపోయి మీరు ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయింది. రేపు 4వ తారీఖుకి మీరు వాస్తవంగా రేపు 4వ తారీఖు అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతుంది అని చెప్పి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించలేదు? కానీ అంటే దాని మీద కూడా చాలా విమర్శలకు దారితీసింది కదా. ఇదే మీరు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి సాక్షిలో ఒక ఆర్టికల్ రావడం, సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా చాలా రకాలుగా దాన్ని చేస్తూ ఉన్నారు కదా, రకరకాల కామెంట్లు చేస్తున్నారు కదా దాని మీద కూడా. సార్ కాదేది విమర్శలకు అనర్హం, వీళ్ళకి కాదేది విమర్శలకు అనర్హం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తాడేపల్లి ఇంట్లో ఉంటే దాని మీద ఒక చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వెళ్తే దాని మీద ఒక చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి ఎవరైనా ఒక నాయకుడు వస్తే దాని మీద చర్చ. అంటే ప్రతి దానికి ఒక చర్చ పెట్టాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. అంటే ప్రతిదానికి చర్చ పెట్టాలి అంటే ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని చెప్పి అధికార పార్టీ ఫీల్ అవుతుందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూ ఇవ్వాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ అయినా మీరు ఫీల్ అవుతున్నారా? ఎందుకు జరుగుతుంది అసలు అలాగా? యాక్చువల్లీ ఒక విషయం అండి, ఈ రోజుకి కూడా కూటమి వాళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ రోజుకి ప్రతిపక్షంలో ఉన్నారేమో. నో, కూటమి వాళ్ళు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ఈ రోజు అధికారంలో ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మేము అధికారంలో ఉన్న రోజులు మమ్మల్ని దుమ్మెత్తు పోశారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నప్పుడే మీరు ఇన్ని హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వాస్తవ లెక్కలు 7 లక్షల చిల్లర, కానీ మీరు 9 లక్షల కోట్లు అంటున్నారు. సరే, మీరు చెప్పిన లెక్క ప్రకారమే వేసుకున్నా 5 లక్షల కోట్లు అప్పు తగ్గిపోయింది కదా మీ లెక్క ప్రకారం. మరి 5 లక్షల కోట్లు ఎక్కువ అప్పు ఉంది అనుకున్నప్పుడు మీరు ఇచ్చిన హామీల్ని ఈ రోజు నెరవేర్చే పరిస్థితి లేదు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి పంగనామం పెట్టారండి. ఈ ఏడాది తల్లికి వందనం లేదన్నారు. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తా, వాళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునేలా మార్గం చూపిస్తా. ఇవన్నీ ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా? ఏమైంది? ఆ వాలంటీర్లకు ఈ రోజు గోవిందా మంగళం పాడారు. వాలంటీర్ వ్యవస్థకి ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం ఆరోగ్యశ్రీకి ఈ రోజు మంగళం పాడే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుంది. ప్రజారోగ్యం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గడిచిన 5 సంవత్సరాలు చూశారు. ఈ రోజు పద్ధతి ప్రకారం సార్ 750 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అని పులివెందులలో మెడికల్ కాలేజ్ సిద్ధంగా ఉందా లేదా, ఏలూరులో మెడికల్ కాలేజ్ సిద్ధంగా ఉందా లేదా, ఇట్లా 5 మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉంటే వాటి సీట్లకి కనీసం కేంద్రానికి లెటర్ రాయని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. తెలంగాణ మాత్రం అద్దె భవనాల్లో నడుపుకుంటూ సీట్లు తెచ్చుకున్నారు. సీట్ల కేటాయింపులో ఈ రోజు 750 మంది రాష్ట్ర విద్యార్థులకు ద్రోహం చేసినట్లు కదా. మీ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ఏం నెక్స్ట్ వచ్చే ఏడాది చేసి ఈ మొత్తం మేమే చేశామని చెప్పి ఒక PR చూపించాలి, ప్రజలకు ఒక సినిమా చూపించాలి, దాని మీద గంటల కొద్ది చర్చా కార్యక్రమాలు నడపాలి, పేపర్లో బ్యానర్ ఐటమ్స్ రాయాలి. ఈ ఉద్దేశంతో ఈ ఏడాది 750 మంది వైద్య విద్యార్థుల గొంతు నిలివారండి. వాళ్ళ భవిష్యత్తును ఛిద్రం చేసింది పార్టీ, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీని గురించి మాట్లాడరు. దీని గురించి మేము ఎక్కడ చర్చిస్తాము, ఎక్కడ అసెంబ్లీలో లేవనెత్తుతాము అని చెప్పి మాకు చట్టంలో ఉన్నా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ కూటమి పార్టీ అడ్డుపడుతుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇవ్వాల్సిందే. మైక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన చరిత్రలు మనం వాయించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు పొగట్టం, చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు పొగట్టం.
ఈ చిడతలుగా అసెంబ్లీ పెట్టుకుంది, ఈ చిడతలు కొట్టుకోవడానికి అసెంబ్లీ పెట్టుకుంది. 10% అని ఎక్కడ చట్టంలో లేకపోయినా సరే 1957 యాక్ట్ ప్రకారం దానికి అమెండ్మెంట్ చేసి 2007 లో యాక్ట్ నెంబర్ 3 తీసుకొచ్చి 12B అనే పాయింట్ పెట్టి మరి ఎక్కడా కూడా 10% అక్కర్లేదు, గ్రేటెస్ట్ నెంబర్ ఉంటే చాలు అని చెప్పి క్లియర్ గా కేటగారికల్లా చట్టంలో ఉన్నా సరే చట్టాన్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా? ఎందుకే? అంటే మీరు ఏమయ్యా ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ఉన్నా, గారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నా, లేదు కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నారంటూ, మీరే అధికార పక్షంలో ఉన్నారంటూ చేస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అంతగా భయపెట్టారా కూటమిని? లేదంటే మిమ్మల్ని చూసి అంతగా భయపడుతున్న ప్రభుత్వం? ఏం జరిగింది సార్? ఎందుకు భయపెట్టారు? అలాగా ఏం చేశారు అసలు అలా భయపడటానికి? మేము ప్రజల్లోకి చొచ్చుకుపోయాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి 40% ఓటు బ్యాంక్ ఉందండి. వాళ్ళు కూడా ప్రజల్లో 11 ఉంటేనే కదా 164 సీట్లతో కూటమికి మ్యాండేట్ ఇచ్చింది. వాళ్ళు ప్రజల్లో లేకపోతే అన్ని ఓట్లు ఎలా పడితే అన్ని సీట్లు ఎలా వస్తాయి? రావు కదా. నేను చెప్తాను సార్, వినండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దాని మీద ఒక విస్తృతంగా చెడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా యాక్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ నిన్నటికి నిన్న అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఏం చెప్పారండి? అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము కొనసాగిస్తున్నాం, భూ సర్వేను కొనసాగిస్తున్నాం అంటే ఎన్నికల్లో లబ్ధి కోసం వాళ్ళు ప్రజల మైండ్లని మెదళ్లను తొలిచేశారు. ఒక తప్పుడు అబద్ధ ప్రచారాన్ని 4సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ కూడా ఒకటి కదండి. అదే చెప్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, కానీ మళ్ళీ చట్టం తీసుకొస్తున్నారు కదా, సేమ్ దాన్నే వేరే పేరుతో తీసుకొస్తున్నారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడం. ఎవరైనా సార్, ప్రభుత్వం మీ భూమి లాగేసుకుంటుందా? ప్రభుత్వం మీ భూమికి షూరిటీ ఇస్తుంది, ప్రభుత్వం నీ భూమికి గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వం నీ భూమికి ఇన్సూరెన్స్ కల్పిస్తుంది అంటే అది మాత్రం మహా ఘోరం, మహా తప్పిదం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి లంక భూములు, అసైన్ భూములు మాత్రం రాజధాని పేరుతో కబంధ హస్తాల చేతుల్లోకి లాగేసుకుంటే అది అభివృద్ధి, అది సంపద సృష్టికర్త. ఈ టైప్ ఆఫ్ మీడియా ఉగ్రవాదులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కాబట్టే నిన్న ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయి. ప్రజలకి ఈ 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏంటి అనేది ఒక్కొక్కటిగా అర్థమవుతుందండి. అర్థమవుతుంది. ఈ 5 ఏళ్ళు అయిపోయేసరికి కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ప్రజల్లోకి వచ్చి మాకు ఓటేయండి అని అడిగే నైతిక హక్కును కూడా కోల్పోతారు. అందులో ఎలాంటి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఎవరైనా సార్, తలకాయ పనిచేసేవాడు ఎవడైనా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ముట్టుకుంటారా? ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసేయాలని ఆలోచన చేస్తారా? అలాంటి దుస్సాహసానికి కూడా పాల్పడుతున్నటువంటి ఈ కూటమిని ప్రజలు క్షమించే పరిస్థితి ఉందంటారా? ఇక మీరు ఇంకో మాట అన్నారండి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు 32,000 మంది ఎగ్జాక్ట్లీ మహిళలు మిస్సింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అయ్యారు, వాలంటీర్ల వల్ల మాత్రమే అయ్యారు. వాలంటీర్ల మీద విషయం సార్, వాలంటీర్లు ఇచ్చిన సమాచారం వల్ల అయ్యారు. కేంద్ర హోంశాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ నాకు హెచ్చరించింది. నువ్వు ఎవరయ్యా ఆ రోజు? పవన్ కళ్యాణ్ గారు ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్లీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడుగుతారో ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్లీ అని పవన్ కళ్యాణ్ గారు, మాన్యశ్రీ డిప్యూటీ మంత్రి, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ గా అడుగుతున్నాను నేను, 2024 ఎన్నికలకు ముందు మీరెవరండి? మీరెవరు? పోటీ 2 చోట్ల ఓడిపోయిన ఒక పార్టీకి అధినాయకులు మాత్రమే తమరు. ఎలాంటి రాజ్యాంగబద్ధ పదవి ఎక్కడైనా ఎలక్ట్ అయ్యారా? మరి మీకు కేంద్ర హోంశాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ మీకు ఏ హోదా ఉందని చెప్పి వాళ్ళు మీకు చెప్తారు? కామన్ సెన్స్ అక్కర్లేదు. జనాలు గొర్రెల్లా కనిపించారు మీకు ఆ రోజు, కానీ ఆ రోజు మీరు చెప్పినవే నిజంగా నమ్మారు జనాలు కూడా. 32,000 మంది. తర్వాత మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో చులకనవుతామనే కనీస ఇంగితం కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 32,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి మాట్లాడిన మాట ఆంధ్ర రాజకీయాల్లో దుమారం లేపింది ఆ రోజు. ఆ మాట
ఎంతో మంది రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది ఆ మాట. కాదంటారా అమర్ గారు? కానీ నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీకి చెందినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక ఎంపీ, తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత, ఆయన అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా సార్? సుదీర్ఘంగా లేఖ రాసి దాంట్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? 2019లో 6,896 ఫిర్యాదులు వస్తే 6,583 మందిని ట్రేస్ చేశాం. 2027లో 7,576 ఫిర్యాదులు వస్తే 7,189 మందిని మేము ట్రేస్ చేశాం. గవర్నమెంట్ ట్రేస్ చేసింది. 2021లో 10,085 ఫిర్యాదులు వస్తే 9,616 మందిని ట్రేస్ చేయడం జరిగింది. 22కి వచ్చేసి 10,433 మంది మిస్ అయినట్టుగా ఫిర్యాదులు వస్తే 10,994, అంటే ఈ సంవత్సరం ఒక 500 మంది పెరిగారు ట్రేస్ చేసిన వాళ్ళు. ఎందుకంటే తెలుసా అండి, గత సంవత్సరాల్లో కనిపించకుండా పోయిన వాళ్ళు కూడా ఆ సంవత్సరంలో దొరకడం జరిగింది. తర్వాత 2023కి వచ్చి ఇవన్నీ ఎన్సీఆర్బి డేటా, సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు చెప్పిన ఇంటెలిజెన్స్ అన్నారు కదా, ఆ కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి డేటా ఇది. 2023లో 9,695 మంది తప్పిపోతే 9,640 మంది ట్రేస్ చేయడం జరిగింది. ఇలా మొత్తంగా ఈ 5 ఏళ్లలో 44,685 మంది తప్పిపోయినట్టుగా ఫిర్యాదులు వస్తే 44,022 మంది ట్రేస్ అయ్యారు. అంటే ఈ 5 ఏళ్లలో ట్రేస్ కాని వాళ్ళు 633 మంది అండి. ఈ 633 మందిలో మతం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రేమ వివాహాలు చేసి ఎక్కడో పుట్టుగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సెటిల్మెంట్, వాళ్ళ కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. 5 ఏళ్లలో కేవలం ట్రేస్ కాని 633 మంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచి 18 వరకు 4 ఏళ్ళు తీసుకోండి సార్, ఎంతమందో తెలుసా సార్? 1,548 మంది ట్రేస్ కాలేదు. అంటే ఆ 1,548 మందిని తెలుగుదేశం పార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు విదేశాలకు అమ్మేశారంటే మాట్లాడాలా? కానీ మాకు విజ్ఞత ఉందండి, మాకు విజ్ఞత ఉంది. మేము రాజకీయాలు హుందాగా చేస్తాం కాబట్టి అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయం. కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? జనసేన పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఈరోజు? జనసేన పార్టీ నిజంగా నైతికత ఉన్న పార్టీ అయితే, పవన్ కళ్యాణ్ గారికి నైతికత ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద గౌరవం ఉంటే 32,000 మంది మిస్సింగ్ అని చెప్పి నేను మాట్లాడిన మాట తప్పు, నేను తప్పుడు ఆరోపణలు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడమనండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు, నేను నిజంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను కూడా అభిమానిస్తా అని చెప్పి మాట్లాడతాను, రమ్మనండి. ఇలా ఎన్నికలకు ముందు నోటికి మాట వస్తే ఆ మాట, ఎంత వస్తే అంత మాట, ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని అబద్ధాలు, ఇవన్నీ మాట్లాడేశారు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవన్నీ తప్పుడు ప్రచారాలే, వాళ్ళ ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలే అని చెప్పి ప్రజలకే క్లియర్ గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతుందండి. ఇంతకు మించి నైతికంగా విజయం ఏమన్నా కావాలా? ఇంతకు మించి కూటమి నైతికంగా పతనం ఏమన్నా కావాలా? కేవలం 2 నెలలే, కేవలం 2 నెలలే అండి. సార్, రాజధాని లేని రాష్ట్రం అని చెప్పారండి మొన్నటి వరకు. ప్రపంచంలో నాకు తెలిసి బడ్జెట్ లేని రాష్ట్రం ఎక్కడ ఉండదండి. ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ లేదు ఈరోజు. బడ్జెట్ రాష్ట్రం దేశ చరిత్రలో ఎన్నికల సమయంలో కాకుండా ఏ రాష్ట్రానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెండోసారి పెట్టిన చరిత్రే లేదండి, చరిత్రే లేదు. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఖజానాలో పెట్టిపోతే మేము ఫుల్ బడ్జెట్ పెట్టాం. 7,000 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్స్ వచ్చాయి. ఇవి కాకుండా 15,000 కోట్లు అప్పు చేశారు. 17,500 కోట్లు అప్పు చేశారు. 17,500 కోట్లు అండి అప్పు చేసింది ఇంతవరకు. 5,000 కోట్లు ఒకసారి, 2,000 కోట్లు ఒకసారి, 2,000 కోట్లు ఒకసారి, 2,000 కోట్లు ఒకసారి, అలాగే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేసి 5,700 కోట్లు ఒకసారి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఆదాయం ఓ 15,000 కోట్లు వచ్చింది. ఇవి కాకుండా సెంట్రల్ అమరావతి పేరుతో ఇంకో 15,000 కోట్లు అప్పు.
ఇంత డబ్బు ఖజానాలో పెట్టుకుని మీరు ఇచ్చింది కేవలం జీతాలు, పెన్షన్లు మాత్రమే. ఇంకే సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టలేదే, ఇంకే అభివృద్ధి పథకానికి ఖర్చు పెట్టలేదే. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించలేకపోతున్నారు ఈరోజు? అమౌంట్ వేయలేకపోతున్నారు ఈరోజు? ఇవన్నీ వేయలేకపోయితే ఉపయోగించుకోవచ్చు. కనీసం ఫుల్ బడ్జెట్ ను కూడా పెట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వం, చేతగాని చేవలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా? చెప్పండి అమర్ గారు, రాజకీయాల నిర్వహణ చూస్తున్నారు. ఎక్కడైనా బడ్జెట్ లేని రాష్ట్రాన్ని చూసారా మీరు? ఇది కాదా బడ్జెట్ రాష్ట్రం? ఇది కాదా రాష్ట్రం తిరోగమనం అవడం అంటే? సార్ వర్మ, ఏదైతే అమర్ గారు మీకు విషయం తెలుసా? రాష్ట్ర చరిత్రలో 5,000 కోట్లు ఒకేసారి వేలం పాట పడండి. ఆర్బీఐ బాండ్ అంటే వేలం. ఒక పార్టీకి, ఏదైతే ఒక ఒక ఛానల్ కి చెందినటువంటి ఒక యాంకర్ గారు చాలా సార్లు మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు వేలానికి వెళ్తుంది, ఎవరైతే ఎక్కువ వేలం పాట వడ్డీకి పాడుకుంటారో వాళ్ళకి వస్తాయని. ఈ రోజు అదే వేలం పాట పాడి 5,000 కోట్లు ఒకే రోజు తీసుకొచ్చారండి. రాష్ట్ర చరిత్రలో 2 సార్లు మాత్రమే 5,000 కోట్లు ఒకే రోజు తీసుకొచ్చింది. అది కూడా 2019 మార్చ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పసుపు కుంకుమ కోసం ఒకేసారి 5,000 కోట్లు తెచ్చానండి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మళ్ళీ 5,000 కోట్లు. ఈ స్థాయిలో అప్పులు తీసుకొస్తుంటే రాష్ట్రం శ్రీలంక కాదు, రాష్ట్రం సోమాలియా కాదు, రాష్ట్రం పాకిస్తాన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొస్తే రాష్ట్రం సింగపూర్ అయిపోద్ది, రాష్ట్రం లండన్ అయిపోద్ది, రాష్ట్రం షాంఘై అయిపోద్ది, రాష్ట్రం టోక్యో అయిపోద్ది, రాష్ట్రం వాషింగ్టన్ అయిపోతుంది, న్యూయార్క్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం పరిమితి కంటే ఇంకా తగ్గించి, నిన్న బడ్జెట్ ఫిగర్స్ వచ్చిన తర్వాత ఎస్బీఐ వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే తక్కువకు తెచ్చుకున్నారయ్యా అప్పులని. అవకాశం ఉన్నది తేలేదయ్యా. దానికి ఏం మాట్లాడారు సార్? రాష్ట్రం అప్పుల కుప్ప, రాష్ట్రం అస్తవ్యస్తం, రాష్ట్రం విధ్వంసం. ఇది కాదా వాళ్ళు మాట్లాడిన మాటలు? వాళ్ళకి నిజంగా మీద చెప్తుంటే ఈరోజు మాట్లాడమనండి ఎవరినైనా. ఆ కోట్ వేసుకొని వచ్చి కొంతమంది కూర్చుంటారండి, కూర్చోమనండి ఈరోజు. అమర్ గారు మీకు విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు 95 ఎన్టీఆర్ గారికి ఇట్లా వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఒక భూటాన్ నుంచి మనకి రాయబారు వచ్చారు, మనకి భూటానికి మనకి మధ్య సాంస్కృతిక సాంప్రదాయాలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ ఆయనకి తాజ్ కృష్ణలో రూము, సపరేట్ కాన్వాయి, మళ్ళీ నాగార్జున సాగర్ తీసుకెళ్లడం, బుద్ధ విగ్రహాన్ని దగ్గర తీసుకెళ్లడం, ఇదంతా ఖర్చు. భూటానే అడుగు తింటుంది ఆ రోజుల్లో. భూటానికి మనకి ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో ఊదరగొట్టారు. తీరా 2 రోజుల తర్వాత చూస్తే అతను ఎవరు అంటే, నాంపల్లి స్టేషన్ దగ్గర రగ్గులు అమ్ముకున్నారు. సార్ చూడండి, నాంపల్లి స్టేషన్ బయట రగ్గులు అమ్ముకునేవాడిని భూటాన్ రాయబారిగా చిత్రీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం ఈ రోజు కూడా సేమ్. మళ్ళీ అన్ని పథకాలకు మంగళం పాడడం కోసం రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు. 96 ఎన్నికల్లో కూడా సార్, 96 లోక్సభ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇష్టాను రీతిగా నోటికి వచ్చిన ప్రతి హామీ ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఏమన్నాడు తెలుసా సార్? అప్పట్లో పీజీఆర్ గారు, రోసే గారు అందరూ ప్రశ్నిస్తే ఏమన్నారు తెలుసా సార్? నా దగ్గర డబ్బులు, రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, రాష్ట్రం ఆర్థిక భారం పడింది, ఏం చేయలేని పరిస్థితి, ముందుకు కదలలేకపోతున్నాడు. ఆ రోజు కూడా మాట్లాడారు సార్. మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీరు చూశారు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసింది అనే మాట, రాష్ట్రం దివాలా తీసింది అనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎక్కడైనా ఉంటారండి? విజనరీయా, లేకపోతే చేతగాని చేవలేని అసమర్థ ముఖ్యమంత్రి? ప్రజలే తెలుసుకుంటున్నారు సార్, మొత్తం ప్రజలే గమనిస్తున్నారు సార్. ప్రజలే సరైన టైంలో సరైన విధంగా తీర్పు ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. కానీ వైసీపీకి సంబంధించి చూసుకుంటే సార్, రకరకాల కామెంట్లు కావచ్చు, లేదంటే రకరకాల లీడర్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు రకరకాల ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన కావచ్చు, లేదు పార్టీకి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కావచ్చు, లేదు 160 సీట్ల మ్యాండేటరీతో అధికారంలోకి వచ్చి కూటమిని పొగడటం కావచ్చు, ఇటువంటివి కొంతమంది నేతలు చేస్తూ ఉన్నారు. దీని వెనక మాత్రం పెంచారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లు. సార్ ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకసారి ఓడిపోయిన తర్వాత, అది కూడా ఇలాంటి ఓటమి వచ్చిన తర్వాత, చాలా మంది నాయకులు వాళ్ళలో ఉన్నటువంటి
ఆవేదన, బాధ. సో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చెప్తే ఇవి పట్టించుకోలేదే అనే ఒక రకమైన కోపం, ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ సంబంధించినటువంటి విధంగా వాళ్ళ వ్యక్తిత్వానికి తగినట్లుగా వివిధ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడడం అనేది సహజం. 2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని బండ బూతులు తింటారు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? ఇలా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చూసారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న కొంతమంది వ్యక్తులను విమర్శించడం చూసుంటారు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఎక్కడా లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళ ఆవేదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని నడపడంలో ఫెయిల్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ లో వచ్చే 30 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్మున లేరండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ ని మార్చగలిగే సత్తా వచ్చే 30 ఏళ్లలో ఎవరికి రాదు. అంత అద్భుతంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాజకీయ పార్టీని నడపడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగింది అది. దానికి సంబంధించినటువంటి మా అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దీన్ని ఖచ్చితంగా మా నాయకులతో, మా అధినాయకత్వం, మా దగ్గరలో ఉన్నటువంటి లీడర్స్ అందరితో, మా సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూలు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. తదనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక రోడ్ మ్యాప్ తీసి కార్యకర్తలకు అందరికీ భరోసా కల్పించే విధంగా, కార్యకర్తలందరినీ కలుపుకుపోయే విధంగా, కార్యకర్తల్లో ధైర్యం నింపి మళ్ళీ 2029 ఎన్నికలకి రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరలా 2029 ఎలక్షన్స్ కి సిద్ధం అవ్వాలి అంటే ఒక రోడ్ మ్యాప్ గీయాలని చెప్పి మీరు చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే దానికి రోడ్ మ్యాప్ గీయాలి అని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఏం సార్ అసలు ఈ రోడ్ మ్యాప్ సంగతి ఏంటి సార్ అసలు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రోడ్ మ్యాప్ ఏంటి సార్? తల్లికి వందనం అనే ప్రక్రియ ఉంది. వాళ్ళు చెప్పిందే కదా, కొత్తగా రోడ్ మ్యాప్ ఏం అక్కర్లేదు. వాళ్ళు ఏం చెప్పారు తల్లికి వందనం అనే ప్రక్రియలో? వెరీ క్లియర్ గా, కేటగారికల్ గా వాళ్ళు క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పింది ఎవరండి? ఎవరు మాట్లాడారు నీకు 15,000, నీకు 15,000 అని? వెరీ క్లియర్ గా చెప్పారు నీకు 15,000 అని. ఎవరు చెప్పారు దాన్ని? సో దానికి తగ్గట్టుగా నీకు 15,000, నీకు 15,000 తీసుకుంటే మొత్తం ఎంత ఉన్నారు? 86 లక్షల మంది ఉన్నారు. 86 ఇంటూ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 15,000 కోట్లు. ఇవ్వండి చాలు. దానికి రూట్ మ్యాప్ ఎందుకు? దానికి రూట్ మ్యాప్ ఎందుకండి? సంక్షేమ పథకాలకు రూట్ మ్యాప్ ఏంది? ఇంకో విషయం అండి, 2 నెలలే కదా అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, మీరు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏడాది తీసుకోండి ఆ సమయం, లేదా 2 ఏళ్ళు తీసుకోండి. కానీ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి పథకాలని ఎందుకు మీరు మంగళం పాడుతున్నారు? అమ్మ ఒడి అనే ఓ పథకం ఒకరికే ఉన్నాం, మీరు ఇద్దరికి ఇస్తామన్నారు. నో, మేము ఒకరికే ఇస్తాం, వచ్చే ఏడాది నుంచి ఇద్దరికి ఇస్తాం, దానికి అనుగుణంగా మేము బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పండి. దాన్ని స్వాగతం. అలా కాకుండా పూర్తిగా కోత విధించి పూర్తిగా మంగళం పాడితే ప్రతిపక్షంగా అడగమా? మేము అడిగే హక్కు మాకు లేదా? ఆ రూట్ మ్యాప్ కి ఈ రూట్ మ్యాప్ కి ఎంత తేడా ఉందనేది మీ మైరా టీవీ వీక్షకులు, ప్రజలే సమాధానం చెప్తారండి. సో ఫైనల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కావచ్చు, లేదంటే ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచలేనటువంటి పరిస్థితులు కావచ్చు, ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రులు లేదంటే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ దీనికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉంది అంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? ప్రజా పోరాటమే సార్ అన్నిటికీ మందు. ప్రజా పోరాటమే మందు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మేము పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా వస్తే అసెంబ్లీలో కొట్లాడతాం, ప్రతిపక్ష హోదా రాకపోతే మీడియా ముందు కొట్లాడతాం, ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడతాం. ఖచ్చితంగా ప్రజలందరికీ అవేర్నెస్ వస్తాం. ఈ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రజలకు చేసే మోసాన్ని వివరిస్తాం, ఎండగడతాం. దానికి వేరే ఉంటుందండి? అల్టిమేట్ గా ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడటమే దీనికి పరిష్కారం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి
శేఖర్ రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పథకాలకు సంబంధించి కావచ్చు, అనేక అమల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి శేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం.